హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ఇయర్ ఒక రెజల్యూషన్ పెట్టుకుండే. సో రెజల్యూషన్ ఏంటంటే ఒక జాబ్ కొట్టాలా, ప్లస్ ఇంకనేమో జిమ్లో జాయిన్ అవ్వాలని. సో నేనేం లేదు, అప్పుడు రెజల్యూషన్ ఏం పెట్టుకున్నా అంటే జస్ట్ జిమ్లో పోయి ఆడ కూర్చున్నా కానీ అది కొంటే అని పెట్టుకున్నా. జస్ట్ జాబ్ జాయిన్ అయినా అట్లనే 6 మంత్స్ అయిపోయింది. జాబ్ జాయిన్ అయ్యి 6 కాదు, దగ్గర 9 మంత్స్ అవుతుంది. సో జనవరిలో రెజల్యూషన్ పెట్టుకున్నా. డిసెంబర్ 31st రెజల్యూషన్ పెట్టుకున్నా, మనం జాబ్ కొట్టాలి ఎట్లనన్నా పక్కాగా అనుకున్నా. ఏ జాబ్ అయినా పర్లేదు, మనం జాబ్ కొట్టాలా, జాబ్ చేయాలని. సో ఇట్స్ బీన్ 2.5 years. ఐ డిడెంట్ ఈవెన్ గో ఫర్ ఎనీ వర్క్. 2.5 years తర్వాత ఏంటంటే కొట్టాలని 2024 డిసెంబర్ 31st రోజు అనుకున్నా. సో బాగా కష్టపడ్డ, దాని గురించి వచ్చింది జాబ్. 9 నెలల నుంచి వర్క్ చేస్తున్నా. సో ఈ మీన్ టైంలో నేను అప్పుడే న్యూ ఇయర్ అప్పుడే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ రెజల్యూషన్ తీసుకునే. ఏమని, డిసెంబర్ 2024 31st రోజు అది జిమ్ పోవాలా, జిమ్లో జాయిన్ కావాలా. ఎక్కువ చేయకపోయినా కానీ జస్ట్ రెగ్యులర్గా పోయి ఆడ పోయి జస్ట్ జాగింగ్ అట్లాంటివి చేయాలని ఫిక్స్ అయ్యిండే. సో అది కూడా చేసినాము. సో బేసిక్గా ఏంటంటే సో బేసిక్గా ఎంత లేదు, అంతేం లేదు. పోయినాము, దగ్గర లాస్ట్ 3 months నుంచి పోతున్నాము. నెలకు 10-15 రోజులు అయితే పోతున్నాం పక్కాగా. సో ఈ ఈ ఈ డిసెంబర్లో అయితే ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి నేను వారానికి 2 days పోయినా. ఇట్స్ బీన్ 3 weeks, అరౌండ్ 6 days ఏమో పోయినా ఉండొచ్చు. ఈ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జిమ్కి పోతామే, అంటే 2026లో జిమ్కి పోతాం. ఈసారి రెజల్యూషన్ ఏం పెట్టుకుంటున్నా అంటే 160+ days. 160+ days అని అంటే అరౌండ్ 5 months. అంటే రెగ్యులర్గా పోవడం కాదు, ఇవన్నీ 365 days ఉంటుంది. సో 160+ days నేనైతే జిమ్కి పోతాను. సో ఆ 160 days అయితే నేను పక్కాగా ప్రోటీన్ ఫుడ్ తింటా. ఈ లాస్ట్ డైట్ అయితే తినలేదు, సకా తినలేదు, డైట్ ఏం తినలేదు. ఒక పూట చికెన్ తింటుంటే ఇంకో పూటనేమో నార్మల్గా చాయ్లో అవి ఇవి వేస్తుండే. సో ఈసారి 160+ days ఏమో జిమ్కి పోవాలా మినిమం. మ్యాక్సిమం 161 days కూడా కావచ్చు, 365 days కూడా. 365 days అయితే కాదు, మనం మినిమంలో ఒక బార్ పెట్టుకుంటున్నాం కాబట్టి 160 days. ప్లస్ ఇంకా ప్రోటీన్ ఫుడ్ కూడా 160 days. అది చేస్తేనే నేను డైరీలో కౌంట్ చేస్తాను. సో ఈసారి చేస్తానో చేయను తెలియదు. ఇంకోటి ఏంటంటే జాబ్ చేంజ్, అప్స్కిల్ కావాలా. నెక్స్ట్ 3 months పక్కాగా అప్స్కిల్ కావాలా. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలా. స్పోకెన్ అడ్వాన్స్ ఇంగ్లీష్ రావాలా, నాకు మాట్లాడగలరు. సో నాది ఏంటంటే బేసిక్ ఆతా జాతా ఇంగ్లీషే ఉంటుంది. సో ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ దట్. అండ్ మోర్ ఎవర్ ఈ ఇయర్ ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా నాకు ప్రీవియస్ దగ్గర ఒక 2-3 years నేను అప్పట్లో చేసి బాగా లాస్ అయ్యి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ బిఫోర్ లాక్డౌన్ పీరియడ్, వేర్ ఐ హ్యాడ్ పేడ్ అరౌండ్ 80K to one institute. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికవర్ దట్ అమౌంట్. అండ్ అంటే ఏం నేర్పాలి ఆడ ఏంటంటే మోసపోవద్దని నేర్పించినాడు. ఏంటంటే వాడు ఏంటంటే వాట్ ఎవర్ ద స్కిల్ ఐ హ్యావ్ లెర్న్, వాట్ ఎవర్ ద ఇండికేటర్స్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్, ఇఫ్ ఐ హ్యాడ్ పుట్ ఇన్ సమ్ పేషెన్స్, పుట్ ఇన్ some efforts by watching some YouTube videos, it would have been free for me. అంటే నాకు పేషెన్స్ లేకపోవడం వల్ల నాకు అరౌండ్ 80K లాస్ వచ్చింది అప్పట్లోనే. అంటే ఏముందబ్బా, యూట్యూబ్లో పోయి చూసుకొని మనం ట్రేడింగ్ చేసుకుంటే వాడేం పెద్దగా చెప్పరు. ఎప్పుడైనా ట్రేడింగ్ అనేది అదొక ఆడెన్ని పెద్ద స్ట్రాటజీస్ వేసినా ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. అంటే ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ అండ్ ఆల్సో ఇట్స్ యువర్ మైండ్ సెట్. బేసికల్లీ యూ హ్యావ్ టు ఫాలో ది రూల్స్. కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఒక టైమింగ్ తీసుకోవాలా. సో అది చేస్తూ ఉండాలి. సో ఈసారి 2-3 అయితే పెట్టుకుంటున్నా. ఇంకోటి ఒక గోల్డ్ చైన్ అయితే కొనబోతున్నా. గోల్డ్ చైన్ పక్కా కొనాలా ఈ ఇయర్ టార్గెట్. ఒక బండి కొనుక్కోవాలి నాకు సొంతంగా. ప్లస్ ఇంకా మంచి మస్కులర్ బాడీ చేయాలి. అర్థమవుతుందా? నారం వెంకటేష్ మస్కులర్ బాడీ. నువ్వు ప్రతిసారి అవమానం పొందుతావు. ఏమని? నువ్వు ఇఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అరౌండ్ యూ, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే యూ డైరెక్ట్లీ కమెంట్ టు ద తెలుగు అండ్ సేయింగ్ దట్, అంటే యూ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, బట్ యూ నో ఇంగ్లీష్, బట్ యూ డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. సో ఇదొకటి. ఇక బేసిక్గా ఏం లేదబ్బా, పర్సనల్ లైఫ్
కెరియర్ ఇవన్నీ. పర్సనల్ లైఫ్లో అయితే మస్కులర్ బాడీ 160+ డేస్, జిమ్ 160+ డేస్, ప్రోటీన్. అప్ స్కిల్ అయితే ఇంగ్లీష్ పక్కా అడ్వాన్స్. సో యూ హ్యావ్ టు వాచ్ అట్లీస్ట్ 2 to 3 ఎపిసోడ్స్ ఆఫ్ వెబ్ సిరీస్. So simultaneously you'll watch the stock market, and simultaneously you also need to watch some English series, and you need to apply it by talking to your US clients. సో ఎట్లా you have your work. సో ఇది అప్ స్కిల్ కావాలా, ఇది కావాలా, అది కావాలా, అన్నీ కావాలా. ఒక బైక్ కొనాలా, మస్కులర్ బాడీ చేయాలా, మంచి ఫుడ్ తినాలా, మంచి గోల్డ్ వేసుకోవాలా. ఇంకోటి ఒక్కొని కూడా ₹1 ఇవ్వద్దు. నువ్వు పెట్టు, రూపాయి పెట్టు, తిండే పెట్టు, ₹1 ఎవరికి ఇవ్వకు, మోసపోకు. దిస్ ఈజ్ వన్. అండ్ ఇన్సూరెన్స్ పక్కాగా ఈసారి ఇన్సూరెన్స్, పిఎఫ్లు అన్నీ కరెక్ట్గా చూసుకో. ₹1 ఇప్పుడు మన ఇన్కమ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ ఉంది. ఆ బకెట్లో నీళ్ళు నింపుతున్నావు, ఒక బొక్క పడ్డది, ఆ బొక్కలకి కిందికి నీళ్ళు పోతున్నాయి. నువ్వు అంత కష్టపడి మోసుకొని రావడం ఎందుకు? ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు కరెక్టే. నువ్వు టికెట్స్ రేజ్ చేస్తావా? అసలుకి అటెండెన్స్ టికెట్స్ రేజ్ చేసుకుంటావా? నువ్వు వచ్చిన రోజు నిజంగా నీ ఇంటర్నెట్ రింబర్స్మెంట్ బిల్లులోనే కూడా వస్తాయి. నెలకు 1500 ₹1000 వస్తాయి. అది అప్లై చేస్తున్నావా? చేయట్లే. ఆడనే పోతున్నాయి కదా. దానివల్ల నువ్వు అప్లై చేసుకుని ఒకరికి అనాథ పిల్లలకి ఇచ్చేసాయి. నీకు డబ్బులు వస్తే నీకు ఇయ్య బుద్ధి కాదు, కానీ ఇట్లాంటివి వచ్చేటికి తీసుకోవడం బుద్ధి కాదు. సో ఇవైతే బేసిక్ మినిమం. అండ్ మోర్ ఓవర్ టైం వేస్ట్ చేయకు, టైం ఓవర్కి ఇవ్వకు, అంతే. టైం ఓవర్కి ఇవ్వకు. టైం ఓవర్ మనకి ఇవ్వడు, టైం ఓవర్ ఇవ్వడు, డబ్బులు ఓవర్ ఇవ్వడు. అప్ స్కిల్ ఏదైనా నేర్పమంటే నేర్పాడు కూడా నేర్పు. సో అది నువ్వు అంతే. ఇంకేం లేదు. ఇక కలవాలంటే కలువు, తిరగాలంటే తిరుగు. సినిమాలు తక్కువయ్యాయి. సినిమాలకి ఏంటంటే దగ్గర పోయినప్పుడల్లా 1200 అవుతున్నాయి. నువ్వు వేరే వాళ్ళు 2-3, నువ్వు ఒక్కని పోతే 2-3 పట్టుకుపోయినావు అనుకో, మనిషికి ₹250, ముగ్గురికి 750. ఆ పెట్రోల్ ఒకటి, ఆడో ఫుడ్ ఒకటి, చేతులకి రావద్దు. ఫోన్పేలు బంద్ అయిపోవాలి. ఫోన్పే అని ఇన్స్టాల్ చేసి క్యాష్ పెట్టుకో. అర్థమవుతుందా? లోన్స్ అన్ని క్లియర్ చేసేసి ఇల్లు ఉండమని ప్రాక్టీస్ చేయి. 2 years ఒక 5 లక్షలు చిట్ అయితే వేసుకోబోయి చేద్దాం. ఇవైతే చేద్దాం. ఇవి అయ్యి మీదే స్కూటీ కొందాం. స్కూటీ అన్న బైక్ అన్న ఒక చైన్ మినిమం, ఒక వెండి కడం. ఓకేనా? బాయ్.